హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం వలన ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కనబడుతూనే ఉన్నాయి. ఇటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మనం కొన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా జీవనం సాగించవచ్చు. వాటిల్లో మొదటిది నువ్వులు. తెల్ల నువ్వులను మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతూనే ఉంటాం. కొంతమంది నువ్వుల పొడి చేసుకుంటారు, మరి కొంతమంది నువ్వులతో బెల్లం కలిపి వంటలు చేసుకుని తింటూ ఉంటారు. నువ్వులలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటి ఫైటో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో పోషకాలను, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అధికంగా ప్రోటీన్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఐరన్ సమస్యతో, రక్తహీనతతో బాధపడుతున్నారు. అటువంటి వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పైటెట్ అనే క్యాన్సర్ నిరోధక సమ్మేళనం కూడా ఉండటం వలన క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా సాగేలా చేస్తుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. నువ్వులలో రాగి సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి. ఈ రెండు కేళ్లకు బలాన్ని, ఎముకలకు బలాన్ని అందించి ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నోటికి సంబంధించిన సమస్యలు ఏమీ రావు. దంతాలను తెల్లగా చేయటమే కాకుండా పంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. చూసారుగా, నువ్వులను ప్రతిరోజు 1 స్పూను తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. నువ్వులను ఎలా తీసుకున్నా పర్వాలా. నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా పొడి చేసుకుని అన్నంలో కలుపుకొని తినవచ్చు, లేదా బెల్లం కలుపుకొని తినవచ్చు. ఇక రెండోది అవిసె గింజలు. అవిసె గింజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు అవిసె గింజలను పెద్దగా ఎవరూ వాడేవారు కాదు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్లోను, కిరాణా షాపుల్లోనూ, ఆన్లైన్ స్టోర్లోనూ విరివిగా లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అవిసె గింజలను వాడటం అలవాటు చేసుకున్నారు. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవిసె గింజల్లో కరిగే పీచు పదార్థం ఉండటం వలన ఆకలి, అలాగే తినాలని కోరిక లేకుండా చేస్తుంది. అధిక స్థాయిలో మ్యూసిలేజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. ఇది అధిక కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ గింజల్లో మ్యూసిలేజ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది జీర్ణ ప్రక్రియను నెమ్మదిపరిచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. ఆ విధంగా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. జలుబు, దగ్గు సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. అలాగే ఒమేగా-3 యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ళ నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ వంటివి తగ్గించడానికి సహాయపడుతుంది. అవిసె గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా అవిసె గింజలను వేగించి పొడి చేసుకుని మనం చపాతీ చేసుకుంటాం. చపాతీ పిండిలో, అట్లు పిండిలో అలాగా 1 స్పూన్ వేసుకుని తినవచ్చు. ప్రతిరోజు 1 స్పూన్ అవిసె గింజలు తీసుకునే విధంగా చూసుకుంటే చాలా మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి 1 స్పూన్ అవిసె గింజలు ప్రతిరోజు తీసుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక వాల్నట్స్లో కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా మనకు ప్రయోజనాలను అందిస్తుంది. వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడు పనితీరుకు చాలా బాగా సహాయపడుతుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త ప్రసారణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రెయిన్ ఫంక్షన్కు చాలా బాగా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ తగ్గించి జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు చాలా మంచివి. రోజుకి 2 తింటే సరిపోతుంది. ఆర్థరైటిస్ వంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. వాల్నట్స్లో ఉండే ఆల్ఫా లినోలిక్ ఆమ్లం ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి దివ్య ఔషధం చెప్పవచ్చు. వాల్నట్స్లో ఉండే మెలటోనిన్ అనేది నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు 2 వాల్నట్స్ తింటే సరిపోతుంది. వాల్నట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలాగా చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ వాల్నట్స్ను 2 అలానే తినేవచ్చు, లేదా నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో మరుసటి రోజు ఉదయం తినవచ్చు. ఎలా తిన్నా దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ మన శరీరానికి అందుతాయి. రోజుకు 2 వాల్నట్స్ అంటే 2 తీసుకుని నానబెట్టుకుని తినండి. ఇక బాదంలో కూడా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బాదంలో ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. బాదం పప్పు రోజుకి 4 తినాలి. 4 ఇలా తినేసినా పర్వాలేదు, లేదా రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు పై తొక్క తీసి తినవచ్చు. సాధారణంగా ఈ బాదం పప్పులను ఒక 6 గంటలు నానబెడితే సరిపోతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాదం పప్పులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిన్ ఇ రక్త ప్రవాహంలో బాగా వెళ్ళి ఆల్జీమర్స్ వ్యాధి, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాదం పప్పులో ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. తినాలని కోరిక కూడా ఉండదు. పోషకాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాదం పప్పులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఇ కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవు. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు 4 బాదం పప్పులు తింటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్. ఇక బాదం మెదడు శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. బాదం పప్పులో ఉండే రిబోఫ్లోవిన్ మెదడు కణాల పెరుగుదలకు సహాయపడి వయసు పెరిగే కొద్దీ వచ్చే మెదడుకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేయటమే కాకుండా జ్ఞాపక శక్తి బాగా పెరిగేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఎర్ర రక్త కణాలు మెదడుకు చాలా తక్కువ ఆక్సిజన్ తీసుకెళ్లినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంది. బాదం పప్పులో రాగి, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యను నివారిస్తాయి. అలాగే మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియకు కూడా సహాయపడుతుంది. మెగ్నీషియం ఎముకల కణజాలానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు 4 బాదం పప్పులు తీసుకోవాలి. 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ అవిసె గింజలు, 2 వాల్నట్స్, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ అవిసె గింజలు, 2 వాల్నట్స్, 4 బాదం పప్పులు ప్రతిరోజు మీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ వీటి ద్వారా పరిష్కారం అయిపోతాయి. తప్పనిసరిగా నువ్వులు, అవిసె గింజలు, వాల్నట్స్, బాదం ఈ 4ంటిని ఆహారంలో భాగంగా చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.